డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ జరిగింది. ఇక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఇక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో అయితే అండి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ యొక్క 3 కూటములు కలిసిన తర్వాత 1000 రూపాయలు పెంచి ఇవ్వటం వల్ల మొత్తం 3000 ప్లస్ 4000, 7000 ఇవ్వటం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు అవి కొంచెం తొలుగుతున్నాయనేసి ఆశపడుతున్నామండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఇలా 1000 ఒకేసారి పెంచి ఇవ్వడం వల్ల చాలా సంతోషపడుతున్నామండి. 4000 ఒకేసారి ఇవ్వడం వల్ల ఈరోజు అయితే 7000 ఇచ్చారండి. 7000తో మాకు బెనిఫిట్లు అవి కొంచెం చిన్న ఆర్థిక ఇబ్బందులు అయితే తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నామండి. వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నానండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారిగా మాకు నెల మీకు మూడు నెలలది కలిపి 3000 ఇప్పుడు వచ్చింది. మా నిలబెట్టుకున్న 4000 ఇస్తానని 4000 కలిపి 7000 ఇచ్చారండి. ఇప్పుడు మాకు సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో అయితే 250 గడికి సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటూ పోయాడు. ముందైతే మాట మార్చాడైనా మా ఫస్ట్ అయితే స్టార్టింగ్ పాదయాత్రలో అయితే అయినా మీకు 2000గా మీకు 3000 ఇస్తానడం 3000ది 5 సంవత్సరాలు పెట్టిందండి ఆయన పెంచడానికి. జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం పెన్షన్లు ఇచ్చే ఇష్యూలో గత ప్రభుత్వం చేసినటువంటి జాప్యాన్ని చేయకుండా మేము ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ పెంచి మొదటి రోజునే అంటే 1వ తారీఖునే ఉదయం 5 గంటలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే క్రమంలో ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే 5 గంటలకి ప్రారంభించడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3000 ఏరియర్సు, ఈ నెల 4000 రూపాయలు, మొత్తం 7000 రూపాయలు ఇవ్వటం జరిగింది.